సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 'జీడీఎన్' మూవీకి సంబంధించిన ట్రైలర్ అనుకోవచ్చు భయ్. యాక్చువల్‌గా మూవీలో చూసుకొని 'జీడీ నాయుడు' అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానికి సంబంధించిన రియాక్షన్ తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ ఏంది, కథ ఏందంటే మాత్రమే ఇది మనకి లైక్ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైంలో ఒక 'జీడీ నాయుడు' పర్సన్ ఏం చేసి ఇన్నోవేషన్స్‌తోని ఏం చేసిండు, అంటే ఒక బిజినెస్ మ్యాన్‌ని ఎట్లా దోచుకుంటుండా ఏందనే దాని మీద, వ్యాపారాలు ఎలా చేస్తుండు అనే దాని మీద మంచి కాన్సెప్ట్ మీదైతే తీసుకొచ్చారు. దీంట్లో యాక్షన్, చేస్ సీక్వెన్స్, అప్పటి కార్లు, అప్పటి సెట్స్, ఆ టైప్ రైటర్స్, కొన్ని సీన్స్ నిజంగా చెప్పుకోవాలంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చానా పెట్టిర్రు భయ్. లైక్ బడ్జెట్ గాని, ఆ లుక్స్ గాని, అటైర్ గాని కొత్తగా ఏమంటారు ఇప్పుడున్నలాగా కాకుండా అప్పటి క్లాసిక్ ఉండేటట్టే మాక్సిమం చూపించేటట్టయితే చేసిర్రు. ఇక్కడ మిగిలిన బడ్జెట్ ఇక్కడ బాగా చేసిర్రు అని అంటాడు. ఇట్లాంటి వాళ్ళు 4, 5 అకౌంట్ బుక్‌లు మెయింటైన్ చేస్తారనేది బాగా అనిపించింది. ఇందులో ప్రియమైన గారి క్యారెక్టర్ కీ రోల్ అయితే ప్లే చేస్తున్నట్టుంది. మాధవన్ క్యారెక్టర్ అయితే చెప్పొచ్చు మల్టిపుల్ షేడ్స్‌లో పోతుంది. అదేందో దరిద్రమేందో గానీ సత్యదేవ్ గారు గానీ ఎవరైతే నెగెటివ్ క్యారెక్టర్‌లు ప్లే చేస్తారేమో స్టిల్ ఇప్పటికీ తప్పు చేసేటోళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు అన్నట్టు కూడా దీన్ని పోర్ట్రే చూపించారన్నమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఎప్పుడొస్తదంటే మన మాధవన్ క్యారెక్టర్ అవుతున్నారు అతను నాజీస్‌కి, జర్మనీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఇతని ఆస్తిని జప్తు చేసుకుంటట్టు ఒక సీన్ కూడా ఉంటది. దాని తర్వాత ఇతను రివోల్ట్ అయితాడా? ఏమైతాడు? ఏంది? అతని ఆస్తులు ఏమైనాయి? ఎటు పోయింది కథ? అనే దాని మీద స్టోరీ ఉండబోతుంది. సో చూడాలి. నా ఒపీనియన్‌లో మాత్రం దీంట్లో నాకు నచ్చిన విషయం ఏందంటే ఎడిటింగ్, షార్ట్స్, లైక్ యాస్పెక్ట్ అంటారు కదా! ఎన్విరాన్మెంట్ గాని, చూసే విధానం గాని, లైక్ చుట్టుపక్కల బడ్జెట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా చేసిర్రు అక్కడ సినారియోస్ ఇక్కడ ఎక్కడ కన్‌ఫ్యూజ్ లెక్కలు చేయకుండా నీట్‌గా పెట్టిర్రు. సో అదొకటి బాగా అనిపించిందనమాట. అండ్ కట్స్ మాత్రం సూపర్‌గున్నాయి. ఎడిటింగ్ కట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కట్స్‌కి, మ్యూజిక్ బాగా సెట్ అయింది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే మాత్రం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. ఈ వీక్ ఈ మూవీ థియేటర్‌లోకి రాబోతుందనమాట. అండ్ చూడాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితుంది. ఓవరాల్ మూవీ చూసినాక నేను నా ఒపీనియన్ చెప్తా ఫైనల్‌గా చూసుకుంటే మాత్రం నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇదనమాట ఈ ఏమంటారు 'జీ నాయుడుకి' సంబంధించిన ట్రైలర్‌కి సంబంధించిన నా రివ్యూ యాక్షన్. ఇంట్రెస్టింగ్ అయితుంది. అప్పటి కాలంలో ఎలా అయ్యింది, ఏంది కథ అనే దాని మీద. మోస్ట్‌లీ చూడమనితో ఒక రికమెండేషన్ అయితే చేశాను ట్రైలర్ చూసినాక.